హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా చాలా బావుంటుంది. స్కిప్ చేయకుండా వినండి మరి నేను చెప్పేస్తాను. బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన చిన్న స్టోరీ. మరి నేను చెప్పేస్తాను. మీరు వినేయండి మరి ఆ స్టోరీలోని నీతేమిటో మరి లాస్ట్‌లో నేను చెప్తాను. మీరు కూడా వినండి మరి. అనగనగా వేమవరం అనే గ్రామంలోని రామన్న, సీతమ్మ అనే దంపతులు పుణ్య దంపతులు ఉండేవారు. వారికి కనకభద్రుడు, కనకభద్రుడు ఒక్కగానొక సంతానం అన్నమాట. తను ఒకే ఒక కొడుకని ఎంతో గారాబంగా పెంచారు. వారికి కొంచెం వ్యవసాయం ఉంది, ఇల్లుంది, వాకులుంది. ఈ కనకభద్రుడు ఈ వాళ్ళ నాన్నగారు నిరంతరం వ్యవసాయ పనులు చేసుకుంటూ, ఇంట్లో తీరుబడి లేకుండా సంసార సాగరాన్ని ఈదుకుంటూ చూస్తూ పెరిగాడు ఈ కనకభద్రుడు. కనకభద్రుడికి సంసారం మీద విరక్తి కలిగింది. అలా చూస్తూ చూస్తూ 18 ఏళ్ళొచ్చాయి నాయనా, ఇంకా 18 ఏళ్ళొచ్చాయి. నువ్వు పెళ్లి చేసుకో నాయనా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలతో నేను ఆడుకుంటాను హాయిగా అని చెప్పేసి, నేను విశ్రాంతి కూడా తీసుకుంటాను. ఈ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పేసి అని చెప్పేసి, ఈ కనకభద్రుడి తల్లిదండ్రులు రామన్న, సీతమ్మ చెప్తే వినలేదు. బాబోయ్! నేను పెళ్ళే చేసుకోను. ఈ సంసార సాగరంలో నేను దిగలేను. నేను సన్యాసం పుచ్చుకుంటాను. నాకు పెళ్లి గిల్లి వద్దు బాబు అని చెప్పేసి ఒకానొక రోజు తల్లిదండ్రులకు చెప్పకుండా కాశీ ఎళ్ళిపోయాడు. కాశీ ఎళ్ళిపోయి అక్కడ సన్యాసం పుచ్చుకొని సన్యాసిలాగా జీవించడం మొదలుపెట్టాడు. చాలా ఏళ్ళు సన్యాసిగానే జీవించాడు. అప్పటికే ఒక 30 ఏళ్ళు అయ్యుంటాయి. 30 ఏళ్ళు సన్యాసంగానే జీవించాడు. ఒకరోజు ఆ వేమవరం గ్రామానికి చెందిన కొంతమంది కాశీయాత్రకెళ్లారు. కాశీయాత్రకెళ్ళి ఈ కనకభద్రుడిని గుర్తుపెట్టారు. గుర్తుపట్టి, "కనకభద్రుడా! నువ్వా ఎలాగున్నావు? నువ్వు వెళ్ళడంతోటే బెంగతో మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మకు ఒక కన్ను కనిపించట్లేదు. చాలా కష్టాలు పడుతుంది. అదేంటయ్యా ఇలా చేశావు? నువ్వు పెళ్లి చేసుకొని శుభ్రంగా పిల్లాపాపలతో హాయిగా ఉంటావనుకుంటే సన్యాసం పుచ్చుకున్నావు. సరే, నువ్వు ఒక్కగానొక కొడుకువి. తన చివరి దశలైనా నువ్వు చూడవేటయ్యా" అని చెప్పేసి అనగానే, ఇక కనకభద్రుడికి వారి అమ్మ మీద మనసు మళ్ళింది. తనకి వాళ్ళ నాన్నగారు తోడుంటే అంత పెద్దగా ఇబ్బంది లేకపోను. ఒక్కగానొక కొడుకుని నేను, పొలముంది, ఇల్లుంది, వాకులుంది. నన్ను ఎంతో కోరికతో కన్నారు. నేను చూస్తానని. కానీ ఇప్పుడు మా అమ్మ ఒక కన్ను కనబడకుండా వ్యవసాయ పనులవి ఎలా చేసుకుంటుంది? ఎలా పండించుకుంటుంది? ఎలా తింటుంది? అని చెప్పేసి ఒకటే దిగులు పట్టేసి ఒక వారం రోజులు మంచానికి పరిమితమైపోయాడు. ఇంక వెంటనే తనకొక ఆలోచనొచ్చింది. సరే, నేను వెళ్దాం. మా నాన్నగారు లేరు. మా అమ్మగారిని చూసి, తన ఆస్తిపాస్తులు ఏముంచాడో చూసి, అవి మఠానికి చెందేలా చేద్దామని చెప్పేసి మంచి ఉద్దేశంతోటే బయలుదేరి మఠ పెద్దల్ని పర్మిషన్ అడిగి ఫస్ట్ వద్దన్నారు. "వద్దు నాయన, నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళావంటే సన్యాసంలో నువ్వు అదే సంసార సాగరంలో నువ్వు కూడా దూకేస్తావు. వద్దు, ఇన్నాళ్ళు అసలు సన్యాసికి అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలు అంటూ ఏమీ ఉండకూడదు. ఉన్నట్టుండి తల్లి మీద నీకు ప్రేమ కలిగిందేటి" అని చెప్పేసి పరిపరి విధాలుగా చెప్పినా, ఈ కనకభద్రుడు, "లేదు లేదు, మాకు కొంచెం పొలముంది, భూముంది, ఇల్లుంది, వాకులుంది. ఆ ఆస్తంతా నాదే. అదంతా తీసుకొస్తే మన సన్యాసి మఠం ఇంకా అభివృద్ధి చెందుతది మనకంటూ" అని చెప్పేసి ఏవో చెప్పాడు. బయలుదేరాడు. ఆ రోజుల్లో కాశీ నుంచి వేమవరం గ్రామానికి ప్రయాణం చేయాలంటే కొన్ని రోజులు టైం పడతది. ప్రయాణం చేసి అది ఒక్కలే ప్రయాణం చేయకూడదు. గుంపులుగా అప్పట్లో కాశీ యాత్రన్నా, తీర్థయాత్రలన్నా ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ ఒక గుంపుగా ఏర్పడి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అడవి జంతువుల నుండి, దొంగల నుండి, దారి దోపిడీ దారుల నుండి తమల్ని రక్షించుకోవడానికి గుంపు ఉందని, ఆ గుంపు ఉంది కాబట్టి వారి దగ్గరికి రారని భావనతో వారు గుంపులుగానే ప్రయాణం చేస్తుండేవారు. అదే విధంగా ఈ కనకభద్రుడు ఒక గుంపుతో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అడవి మార్గంలోని ఒక అర్ధరాత్రి టైంలోని ఒక దొంగల గుంపు వీరి మీద పడింది. పడడంతోటి ఇంకా బంగారంతో పాటు ఆనాడు దారిదోపిడీగా మనుషుల్ని కూడా బంధించి బానిసలుగా చేసుకునేవారు. ఆ బానిసలుగా చేసుకున్న వారితో వారి పనులు చేయించుకొని అభివృద్ధి చెందేవారనమాట దొంగలు. వాళ్ళ వ్యవసాయ పనులు, ఇంటి పనులు, వంట పనులు. అదే విధంగా దొంగలు అక్కడ దొరికిన వస్తువులతో పాటు మనుషుల్ని కూడా పంచుకున్నారు. పంచుకోక ఒక దొంగకి పార్వతి అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి, ఈ కనకభద్రుడు అప్పటికే 30 ఏళ్ళొచ్చాయి కదా! కనకభద్రుడు తన వాటాకొచ్చాడు. వారిని తీసుకెళ్ళిపోయాడు దొంగ. తీసుకెళ్ళిపోయి తన వ్యవసాయం పనులకని కనకభద్రుడిని తన ఇంట్లో వంటకి, పెంటకి ఆవులవి, గేదెలు, ఆడవాళ్ళు చేయాల్సిన పనికి ఈ పార్వతిని పెట్టుకున్నాడు. వీరు అక్కడికి ఎలాగొచ్చారో తెలీదు. దారి తెన్ను తెలీదు. ఇప్పుడులోగా మ్యాప్‌లు, గీపులు ఏమి లేవు. అది తెలియని ప్రాంతం కాబట్టిగా పార్వతి, కనకభద్రుడు ఎంతో నిష్టగా వారిచ్చిన పని చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపారు. వారు ఆవుల్ని పెంచి పోషించారు. వ్యవసాయం చేసి బాగా అన్ని విధాలుగా ఆ ప్రతిఫలం ఆశించకుండా ఆ దొంగకి అన్ని మంచి పనులే చేసి పెట్టారు. ఆ దొంగ అన్నాడు కొద్ది రోజుల తర్వాత, మీకు ఏమవుతారో తెలీదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు
మంచివారిలాగే తోచారు. మీరు ఇక మీదట భార్యాభర్తలుగా ఉండండి. మీరు నాకు బానిసలు. మీ పిల్లలు కూడా కని నాకివ్వండి. బానిసల పిల్లలు వృద్ధి చెందుతారని చెప్పేసి దొంగ ఆలోచించి వాళ్ళని సంసారం చేయమని ఒక ఇంట్లో పెట్టి వారిని కొంచెం స్వేచ్ఛ ఇచ్చాడనమాట. ఎందుకంటే వారి బానిసలు ఎంతో బాగా చేస్తున్నారు. వారి పిల్లలు కూడా మనకు బానిసలే కదా! అని చెప్పేసి దొంగ ఆలోచించి అలా చేశాడు. కానీ పార్వతి భయపడింది. లేదు లేదు ముక్కు మొహం తెలియని వాడితోటి పనంటే చేస్తాను అని చెప్పేసి వలదన్నది. కానీ సన్యాసి ఏం చెప్పి నేను ఒక సన్యాసిని మనిద్దరం కలిసున్నా సరే అటువంటి ఏ తప్పు జరగదు. ఒకరికొకరికి స్నేహితులుగా ఉందామని చెప్పేసి ఈ కనకభద్రుడు తనకు నచ్చచెప్పి ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎంతో అన్యోన్య దాంపత్యం కాదు అన్యోన్యత స్నేహం అని చెప్పుకోవాలి. ఆ స్నేహంతో పాటు కొన్నేళ్ల పాటు అలా జీవనం సాగించారు. ఈ దొంగ కూడా వారిరువురిని చాలా బాగా నమ్మేశాడు. నమ్మేసి ఇంకా ఈ ఇంటి తాళాలు ఇచ్చినట్టు ఇంకన్ని వారికి అప్పచెప్పారు. అప్పచెప్తే ఒకరోజు కనకభద్రుడు పార్వతి ఆలోచించారు. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. వృద్ధాప్యంలో తను ఎలాగుందో ఏటో. నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నీ మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నేను మీ ఇంటి దగ్గర దింపుతాను. వీరు మనల్ని నమ్మారు కాబట్టిగా దారి నాకు తెలుసు. తెలుసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి కనకభద్రుడు అనగా ఈ పార్వతికి తెలీదు. మర్చిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు వదిలొచ్చింది. ఈ తీర్థయాత్రలకని. ఈ లోపల కొన్నేళ్ళు గడిచిపోయాయి. అప్పటికేమో 18 ఏళ్ళు. ఇంకా గడిచిన కొలది చాలా ఏళ్ళైపోయాయి. ఆళ్ళిల్లు ఎక్కడో, అమ్మ నాన్న ఎవరో ఎవ్వరు తనకు గుర్తే లేరు. తనతో ఉండి తనకు సపర్యలు చేసుకుంటూ తనతో ఉండడమే తనకు గుర్తుంది తప్ప మిగతా విషయాలన్నీ మర్చిపోయింది. ఎందుకంటే చిన్నపిల్లగా వచ్చింది కాబట్టిగా. ఈ కనకభద్రుడికి 18 ఏళ్ళే ఉన్నప్పుడే తను వచ్చాడు. కాబట్టిగా తనకి కొంచెం ఆళ్ళింటి దారులు, తెన్నులు అన్నీ తెలుసు. కాబట్టిగా సరే అయితే అన్నది పార్వతి. సరే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీరు ఎలాగా సన్యాసులే కదా! నేను మీ అమ్మగారికి వృద్ధాప్యంలో సేవ చేసుకుంటూ మీ అమ్మగారి దగ్గరే ఉంటాను. మీకు కొంచెం పొలం ఉంది కదా! ఆ పొలం పనులు చేసుకుంటూ నేనేదో కడుపు నింపుకుంటాను అని చెప్పేసి పార్వతి దీనంగా అడిగేసరికి ఈ కనకభద్రుడు ఇంకేమీ చేయలేక సరే అన్నాడు. సరే అని చెప్పేసి వారి బట్టలు కొన్ని, ఒక 2 ఆవుల్ని, కొన్ని ఆ నైట్ చపాతీలయి చేసింది కొంచెం ఎక్కువగా చేసి వారికి 4 రోజులకు సరిపడగా చపాతీలు అలా మూట కట్టుకొని ఒకనాటి సాయంత్రం బయలుదేరాడు. దొంగకు చెప్పకుండా, వారికి చెప్పకుండా ఈరిరువురు బయలుదేరిపోయారు ఆవులు తీసుకొని. ఎందుకంటే ఆవుల్ని ఎందుకు తీసుకెళ్లారంటే చూసే వాళ్ళకి ఆవులు మెప్పుకునే వాళ్ళు బాటసారులు గాను, అంతేకాదు నదులు గాని, ఏమైనా చిన్న చిన్న పిల్ల కాలువలు గాని దాటేటప్పుడు ఆవులు సాయం చేస్తాయి అని చెప్పేసి బయలుదేరారు. అలా బయలుదేరి నడిచి అక్కడ భిక్షాటన చేసుకొని మరి అక్కడ పని చేసి సంపాదించుకోవాలంటే కుదరదు. మరి భిక్షాటన చేసుకుంటే ఎవరైనా కొన్ని నూకలో ఏవేస్తే అవి తెచ్చి పార్వతికిస్తే వండి పెట్టేది. అలా తింటూ వాళ్ళు ఒక చోట నుంచి అలా కొన్ని నెలల పాటు ప్రయాణించేసి వేమవరం అనే గ్రామానికి చేరుకున్నారు. చేరుకొని వారి అమ్మని చూసి ఎంతో సంతోషపడ్డారు. అమ్మ కూడా ఈ కనకభద్రుని చూసి ఇంకా కంట్లోంచి నీరు ధారలుగా కారాయి. ఆ తల్లి మనసు ఉప్పొంగిపోయింది. నా కొడుకుని నేను చూశానని ఎంతో ఆనందంతో ప్రాణాలు వదిలేసేంత స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు కనకభద్రుడు అన్నాడు, అమ్మా నీ కోడల్ని తీసుకొచ్చాను చూడు. ఎందుకమ్మా అంత బాధపడతావు? ఇక మీదట నీతో పాటే ఉంటాము అని చెప్పేసి చెప్పగానే ఆ తల్లి ఇంకా ఆనందానికి అవధులే లేవు. ఇంక అప్పటినుంచి ఈ కనకభద్రుడు, పార్వతి భార్యాభర్తలుగా సంసారం చేసి పిల్లలు కన్నారు. ఇంకా తిను కూడా కనకభద్రుడు కూడా సన్యాసం వదిలి గృహస్థవాసై తన విధులు నిర్వర్తించుకుంటూ ఆ సంసార సాగరంలోని పిల్లలకని వాళ్ళ అమ్మకిచ్చి వాళ్ళ అమ్మ వృద్ధాప్యంలో తన చేదోడుగా వాదోడుగా ఉంటూ వాళ్ళ నాన్నగారు సంపాదించిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన శేష జీవితాన్ని అలా సాగించాడు అని బేతాళుడు విక్రమార్కుడితో చెప్పాడు. ఇప్పుడు బేతాళుడు విక్రమార్కుని ఈ క్వశ్చన్ అడిగాడు. అది సంసారమే వద్దు, ఈ సంసార జీవితమే వద్దు, నాకు సన్యాసమే కావాలి అన్న కనకభద్రుడు అసలు దొంగ ఇంట్లో ఒకే ఇంట్లో కలిసి ఉన్నా సరే వారి ఇరువురు సంసారం చేయకుండా ఒక స్నేహితులుగా ఉన్న కనకభద్రుడు వారి సొంత ఇంటికి అమ్మ దగ్గరికి వచ్చేసరికి పార్వతిని పెళ్లి చేసుకోవాలని సంసార బంధంలో దిగాలని ఎందుకు అనిపించింది? అసలు ఎందుకు అలా అనుకున్నాడు? సంసార సాగరంలోకి ఎందుకు దిగాడు కనకభద్రుడు అని చెప్పేసి బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. వెంటనే విక్రమార్కుడు నవ్వి ఇంకేముంది, అప్పుడు తన చిన్న వయసు 18 ఏళ్ళు, తెలిసి తెలియని వయసు. తన నాన్నగారు ఈ సంసార సాగరంలో ఉన్న బాధలు అవి చూసి దీనికి సంసారం అనే బంధం మీద విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకోవాలని కాశీ వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. కానీ పార్వతితో తన జీవితం మొదలుపెట్టి స్త్రీ సాంగత్యంలో ఎంత సంతోషం ఉంటాదో స్త్రీ తెలుసుకొని ఈ పార్వతితోటి
కలిసి పని చేయడం, కలిసి నడవడం, కలిసి వంట చేసుకోవడం, కలిసి వండడం, ఒకరికొకరి సపోర్ట్ చేసుకోవడం. అంటే స్త్రీ యొక్క సాంగత్యంలో తన జీవితం ఎంత హాయిగా, సుఖంగా, కష్టం కూడా సుఖంగా ఉందని గ్రహించి సన్యాసాన్ని వదిలి ఈ గృహస్థివాసై పార్వతిని వివాహమాడి సంతానం పొందాడు అని చెప్పేసి విక్రమార్కుడు చెప్పగానే బేతాళుడు శభాష్ విక్రమార్క, మంచిగా చెప్పావు, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి, కానీ నీ మౌనం భంగమైపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆహాహా ఆహాహా అని నవ్వుకుంటా బేతాళుడు మళ్ళీ చెట్టు మీదకి తుర్రుమని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాగుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.